ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రాజెక్ట్ బై ఆథర్ జానీ గారికి అండ్ కేఎల్‌వి అర్జున్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా విశ్వక్ సేన్ గారికి నేను మైక్ ఇచ్చేస్తున్నాను. నమస్తే ఖమ్మం. నమస్తే. సో ఫస్ట్ లాస్ట్ చెప్పేది నమస్తే ఖమ్మం. సో ఫస్ట్ లాస్ట్లో నేను చాలా మర్చిపోయే బుద్ధి ఉంది నాకు. సో ఫస్ట్లీ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ నుండి ఫ్రమ్ ద ఫస్ట్ సాంగ్ మాకు సపోర్టివ్గా ఉన్న ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమో ప్రతిసారి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది సినిమా రిలీజ్కి ముందు. ఈసారి ఎందుకో చాలా రిలాక్స్డ్ ఉన్నా. మేబీ వయసు 30 వచ్చినందుకు అనుకుంటా. సో వచ్చినప్పటి నుండి మా టీం అందరు నాది ఖమ్మం అంటుర్రు. హాఫ్ అన్ అవర్ దూరంలో ఒకరిది ఖమ్మం, 45 మినిట్స్ దూరంలో ఇంకొకరిది ఖమ్మం. సో నాది కూడా ఖమ్మమే, జస్ట్ 3 అవర్స్ పోయి రావాలి అంతే. 3 అవర్స్ దూరంలో నాది కూడా ఖమ్మమే. సో థ్యాంక్ యూ ఫర్ అమేజింగ్ ఎనర్జీ ఖమ్మం. అండ్ ఆ గోడల మీద ఉన్న వాళ్ళు నిజంగా టెన్షన్గా ఉందబ్బా. జర్ర రిలాక్స్ అయిపోండి, కూర్చోండి. అక్కడ కూర్చుంటే కనిపించండి. ఇప్పుడు కనిపిస్తున్నా కూర్చోండి. పోనీ కూర్చోండి, ఆ గోడ మీద నిల్చోకండి, కూర్చోండి. యా అరే ఒక్క నిమిషం రాజా, అన్నీ మాట్లాడతారా 1 by 1? మర్చిపోతున్నా, ఒక్క నిమిషం. సో మేము ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఏం మాట్లాడినా కూడా ఈ హీరోలకి ఒక చిన్న ప్రెజర్ ఏముంటుంది అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీడు ఏం మాట్లాడతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. బట్ నాకు తెలిసి ఈసారి మాట్లాడడానికంటే ఎక్కువ ఐ ఫీల్ వెరీ ఓవర్వెల్డ్. అంటే మనం రేజింగ్లు ఉన్నప్పుడు, మన టైం బాగున్నప్పుడు, మన సినిమాలు మంచిగా ఆడుతున్నప్పుడు, ఆ టైంలో అందరు సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. సో లాస్ట్ 2-3 సినిమాల నుండి సినిమాలు కొంచెం వెనక ముందు అయినా కూడా ఓపిక్గా నాతో పాటు నిల్చొని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టైం బాగున్నప్పుడు అందరు ఉంటారు మనతో, టైం బాగాలేనప్పుడు మనతో ఎవరు ఉంటారో వాళ్ళే చాలా ఇంపార్టెంట్. అండ్ నాతో ఉన్నోళ్ళందరూ ఐ కాంట్ ఫర్గెట్ యువర్ అన్కండిషనల్ లవ్. అండ్ కొంచెం టైం అటు ఇటు ఉన్నప్పుడు లైఫ్లో బ్యాక్ లైన్లో ఉన్నోళ్ళు ఫ్రంట్ లైన్లోకి వస్తారు మనకి, మనం చేసిన తప్పులు పట్టుకోవడానికి. బట్ ఆ టైంలో చాలామంది మనలో చాలామంది లో ఫీల్ అవుతుంటాం. సో పడడం తప్పు కాదు, పడ్డాక లేచి నిల్చోకపోవడం తప్పు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఆల్మోస్ట్ Feb 15th ఆ టైంలో నేను ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ బ్యాడ్, ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ లో. బట్ టైం చూడండి, బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైం చేంజెస్. లాస్ట్ ఇయర్ ఉన్నది పర్మనెంట్ టైం కాదు, ఇప్పుడు ఉండేది పర్మనెంట్ టైం కాదు. బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టైం ఈజ్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఇట్స్ బీన్ 1 year. మీరిచ్చే లవ్ మారలేదు, అండ్ మీరిచ్చే ఎనర్జీ మారలేదు. ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ హియర్. ఇంత అద్భుతమైన సినిమా ఉంది చేతిలో, అంటే ఏదో అయిపోయింది చిన్న వరి అయ్యే టైంకి చాలా ధైర్యంగా నిల్చున్నారు మీరు. అరే ఒక్క నిమిషం రా, మర్చిపోతారా ప్లీజ్ రా. సో అది సినిమా డెఫినెట్లీ మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఫిలిం కేమ్ ఇన్ టు మై లైఫ్ ఇన్ వెరీ క్రూషియల్ టైం. నా పరిస్థితుల్లో ఎవరన్నా ఉంటే యూజువల్లీ అరే మనం లాస్ట్ 2 సినిమాలు కొంచెం దెబ్బైనాయి, ఇప్పుడు ఏం సినిమా సెట్ చేసుకోవాలి, మనం కెరియర్ని ఎట్లా మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి అని ఒక ఛాలెంజ్ వస్తుంది ఏ హీరోకైనా. బట్ గాడ్ ఆల్వేస్ హ్యావ్ బెటర్ ప్లాన్. టైంకి అంటే డెస్టినీ ముందే ప్లాన్ చేసి థ్యాంక్ యూ మామ అనుదీప్ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ కోమల్. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలియదు చాలా క్రూషియల్ టైంలో నాకు సినిమా ఇచ్చినావు, అంటే చాలా క్రూషియల్ టైంలో ఐ గాట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్నబాబు గారికి ఎస్పెషల్లీ
చాలా థ్యాంక్స్ చెప్పాలి. చిన్నబాబు గారు పర్సనల్లీ చాలా చాలా లవ్ చేసిన సినిమా ఇది, చాలా దగ్గర నుండి చూసుకున్న సినిమా. సో ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. అంటే ఈ సినిమా బా ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళందరికంటే నాకే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటా. అంటే ట్రాక్ రికార్డ్లో లాస్ట్ 2 సినిమాలు చూసుకుంటే, బట్ ఇంతమంది కలిసి ఈ సినిమాకి పనిచేసి ఈ టీంలో నన్ను కూడా పార్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా డెఫినెట్లీ ఇట్స్ గోనా బి వెరీ వెరీ హిలేరియస్ రైడ్ ఇన్ థియేటర్స్. ట్యాప్ ఇన్, పుల్ అప్, జస్ట్ గో క్రేజీ ఇన్ థియేటర్స్. అండ్ మీ అందరికీ వన్స్ అగైన్ ఖమ్మం, నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ఇదే ఖమ్మంలో చేసినుండే ప్రీ రిలీజ్ ఈవెంట్. సో సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది అండ్ మళ్ళీ వస్తా ఖమ్మంకి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. ఫంకీ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ యువర్ హౌస్. జై ఎన్టీఆర్. సో అందరికీ వన్స్ అగైన్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. 13th రోజు థియేటర్కి వచ్చేయండి. ఇప్పుడే డిస్కషన్ అవుతుంది. ఐ థింక్ దే ఆర్ ప్లానింగ్ ప్రీమియర్స్ ఫ్రమ్ టుమారో. సో రేపటి నుండి ప్రీమియర్స్ ఉండొచ్చు. టుమారో మార్నింగ్ వీ మైట్ అనౌన్స్. ఉన్నాయా? అరే నేను చెప్పేస్తున్నా మైక్లో. వస్తున్నా మెయిన్ వస్తున్నా 1 by 1. సో రేపటి నుండి ప్రీమియర్స్ ఉండొచ్చు. అండ్ నేనేం మర్చిపోలేదు, నాకు తెలుసు. ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ కయాడు. मैं भूल नहीं गया जी, मैं स्पेशली बोलेंगे बोल के रुका बस. तो माय ब्यूटीफुल हीरोइन कयाडू. नाकू आप यकीन नहीं करता, मेरा पूरा फिल्मोग्राफी में हीरोइन के साथ अच्छा पेयर दिखा बोल के मेरे को ज्यादा लोग यही फिल्म को बोले. सही में. సో డెఫినెట్లీ ఒక ఫుల్ ఫ్లెజ్ మాస్ సాంగ్ చేసిన మీ సినిమాలో. అంటే హీరోయిన్తో ఎప్పుడే ఒక ఐటమ్ సాంగ్ లిస్ట్ నుండి నేను, కానీ సాంగ్లో ఈక్వల్ ఎనర్జీ కాంట్రిబ్యూట్ చేసి అసలు సాంగ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది కయాడు. అండ్ షీఈస్ వెరీ వెరీ సిన్సియర్ గర్ల్. ఐ థింక్ నథింగ్ కెన్ స్టాప్ హర్. కన్సిస్టెన్సీ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనలిజం. సో ఐ థింక్ నథింగ్ కెన్ స్టాప్ హర్. యూ హ్యావ్ లాంగ్ వే టు గో కయాడు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా. అండ్ ఇట్స్ గోనా బి వెరీ లాంగ్ రైడ్ ఇన్ తెలుగు సినిమా, ఐ నో. సో లవ్ యూ వన్ అండ్ ఆల్. అందరూ థియేటర్కి రండి, ఈసారి డిసప్పాయింట్ చేయను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. విశ్వ గారు వాళ్ళు డైలాగ్ అని ఇందాక నుంచి అడుగుతున్నారు ఏదో. రేయ్, నేను ఇక్కడ లేనంత వరకే రా, నేను ఇక్కడ లేను. వన్స్ నేను వచ్చిందో నేను ఇక్కడనే ఉన్నట్టు. నేను కనిపించకుండా పోయిన ప్రతిసారి ఈ డైలాగ్ గుర్తు తెచ్చుకోండి. థ్యాంక్ యూ. సేవ్ ద డేట్ 13th February. సో ఫంకీ మీ అందరినీ పలకరించి